స్నేహితులారా, ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ఒక థియేటర్లో చాలామంది జంటలు సంతోషంగా కలిసి కూర్చుని ఉన్నారు. ఒకరు ఒకరిని ఆలింగనం చేసుకుంటూ, మరొకరు ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ, కలిసి పాప్కార్న్ తింటూ ఆనందిస్తున్నారు. కాని ఈ జన సమూహంలో ఒక వ్యక్తి ఒంటరిగా కనిపిస్తున్నాడు. కుడివైపు చివరిలో ఉన్న ఆ వ్యక్తి పాప్కార్న్ పట్టుకుని ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఇది మనకు ఒక పాఠం. ఒంటరితనం అనేది మనలో చాలామంది ఎదుర్కొనే అనుభవం. ఒంటరితనం అనేది కొన్నిసార్లు మనల్ని బాధ పెడుతుంది. ఈ చిత్రంలోని ఆ వ్యక్తిలాగా మనం కూడా కొన్నిసార్లు అలా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాం. చుట్టూ అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మనం మాత్రం ఒంటరిగా ఉన్నామనే భావన మనల్ని కలవరపెడుతుంది. కాని స్నేహితులారా, ఒంటరిగా ఉండడం అంటే దుర్బలంగా ఉండడం కాదు. ఇది మనల్ని మనం గుర్తించుకునే అవకాశం. మన బలాన్ని, మన విలువను అర్థం చేసుకునే సమయం. మనలో చాలామంది ఇతరులతో సంబంధాల ద్వారా సంతోషాన్ని వెతుకుతాం. కాని నిజమైన సంతోషం మనలోనే ఉంది. ఈ చిత్రంలో ఒంటరిగా ఉన్న వ్యక్తి బహుశా ఈ క్షణంలో విచారంగా ఉండవచ్చు, కాని అతనికి ఒక అవకాశముంది. తనను తాను అభివృద్ధి చేసుకునే అవకాశం. మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని మన లక్ష్యాల కోసం, మన ఆసక్తుల కోసం వినియోగించుకోవచ్చు. ఒక పుస్తకం చదవడం, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, లేదా మనల్ని మనం మెరుగుపరచుకోవడం, ఇవన్నీ మనల్ని బలంగా చేస్తాయి. సమాజంలో అందరూ జంటలుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కాని స్నేహితులారా, మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీతో మీరే ఉన్నారు. మీ ఆలోచనలు, మీ కలలు, మీ లక్ష్యాలు. ఈ చిత్రంలోని వ్యక్తి ఒంటరిగా కనిపిస్తున్నాడు, కాని అతని లోపల ఒక శక్తి ఉంది. అలాగే మీలో కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించండి. దాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఈ రోజు నుండి మనం ఒక సంకల్పం చేసుకుందాం. ఒంటరితనాన్ని ఒక అవకాశంగా మార్చుకుందాం. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకుందాం. ఈ చిత్రంలోని వ్యక్తిలాగా మనం కూడా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం, మన ఆసక్తులను పెంపొందించుకోవడం, మనల్ని మనం బలపరుచుకోవడం, ఇవే మనల్ని నిజమైన సంతోషానికి చేరుస్తాయి. ఇతరులతో సంబంధాలు ముఖ్యమే, కాని మనతో మన సంబంధం అంతకన్నా ముఖ్యం. చివరగా, మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. మీలోని శక్తి, మీలోని ప్రేమ, మీలోని ధైర్యం ఇవన్నీ మీతోనే ఉన్నాయి. ఈ చిత్రంలోని ఒంటరి వ్యక్తి ఒకరోజు తనలోని బలాన్ని గుర్తిస్తాడు. మీరు కూడా గుర్తించండి. మీ జీవితాన్ని మీ ఇష్టాలతో, మీ లక్ష్యాలతో నింపుకోండి. నీవు గొప్పవాడివి, నీవు అద్భుతమైనవాడివి. ఈ నమ్మకంతో ముందుకు సాగపో.